భవిష్యత్తులో ఎవరితో పొత్తు పెట్టుకోము, ఒంటరిగానే వస్తాము, గెలిపైనా ఓటమైనా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే చెప్పే మాట. అంటే ఒకటే వాళ్ళు ఇప్పుడు అదే సార్, నేను ఎప్పుడు ఒకటి అంటూ ఉంటాను, మార్పు అనివార్యం. ఓకే, మార్పును గుర్తించకపోతే కనుమరుగవుతారు సార్. ఓకే, నేను ఒక్కడే అంటే కుదరదు సార్. రైట్. సమాజమే మనది ప్లూరల్ సొసైటీ. ఆ ప్లూరల్ పాలిటిక్స్ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. నేను ఒక్కడే అంటే మీరు 2014లో మీరు ఒక్కరే వచ్చారు, అవును, అయిపోయారు. 2019లో మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారు 2014లో వాళ్ళు అందరూ కలిసి ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. 2019లో వీళ్ళు విడిపోయారు కాబట్టి గెలిచాడు, జగన్ గెలిచారు. ఓకే, ఆ ఒంటరిగా ఉండటం రిస్క్. అంటే వీళ్ళు కలిస్తే కానీ జగన్ ఓడించలేరు, అంతే కదా. అంటే అలా అనటం కంటే కూడా పవర్ డైనమిక్స్ లో మనం ఒక మోడల్ తీసుకొని డెవలప్మెంట్ కోసం వెళదాం అనుకున్నప్పుడు మనం కలిసి ఉండాల్సినటువంటి అవసరాలు కొన్ని ఉంటాయి. సంకీర్ణ రాజకీయాలు దేశం మొత్తంలో ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. ఎవరో ఒక మిత్రులు అంటారు, మార్పు మారకపోతే మరణిస్తారు అని. ఓకే, పరిస్థితులు దేశవ్యాప్తంగా అదే కనిపిస్తాయి. అంటే మరణిస్తారని అంటే ఏంటంటే ప్రకృతి ధర్మం ప్రకారం స్వాగతించాలి, తగ్గట్టుగా ఉండాలి, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ సిస్టమ్ లో. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ అందరు కలిసి ఎందుకు వచ్చారు ఒక దగ్గరికి అంటే సిస్టమ్ లో అది అవసరం ఉంది. వాళ్ళు దే వాంట్ టు ప్రొవైడ్ సమ్ ఆల్టర్నేటివ్ మోడల్. ఆ మోడల్ కి వీళ్ళు అవసరం అయ్యారు. నేను ఒక్కడే ఉంటాను అనే రోజులు లేవు సార్ ఇప్పుడు.